US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఈ నేషనల్ హైవే కూడా నేను భువనగిరి ఎంపీగా ఉన్నప్పుడు నగరకల్ నుంచి సాగర్ పోయే నేషనల్ హైవే 565 రోడ్డు జీవీఆర్ అనే కంపెనీ నేషనల్ హైవే డిపార్ట్మెంట్తో టేకప్ చేసి 2016లో ఆ వర్క్ వదిలిపెట్టిన తర్వాత నేను ఎంపీ అయిన 6 నెలలలోపే గడ్కరీ గారు వెంటబడి 373 కోట్లతో శాంక్షన్ చేయించి ఆ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అందులో భాగంగా పానగల్ దగ్గర ఇక్కడ క్రాసింగ్ ఉన్నది కాబట్టి పానగల్ గ్రామంలో వెయిటింగ్ చేస్తూ ఇక్కడ ఫ్లైఓవర్ కట్టడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటన్నాడు అప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు దాన్ని తప్పుదో పట్టించి ఇక్కడ డ్రైనేజ్ పైప్ లైన్ తీసేది ఉండే. తీయకుంటే ఏమైందంటే ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కానీ ఇక్కడి నుంచి పోయే మన డ్రైనేజ్ వాటర్ కానీ శేషమ్మగూడ ప్లాంట్లకు పోతానికి వీలు లేకుండా మొత్తం కూడా తొందరగా అడావుడి చేసి ఆఫీసర్లను బెదిరించి ఆ రోజు చేస్తే మొన్న ఒక నెల కింద నా మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ నా దృష్టికి తీసుకొస్తే 5.5 కోట్లు అదనంగా శాంక్షన్ చేయించి 1 మంత్ లోపే ఇంకా 14 మీటర్లే మిగిలింది. ఆ 14 మీటర్లు కూడా ఒక 4 రోజుల్లో కంప్లీట్ చేసి టౌన్లో ఎంత పెద్ద వర్షం వచ్చినా ఎక్కడ ఒక్క చుక్క నీళ్లు నిలవకుండా ఆ పని కార్యక్రమాన్ని 1 మంత్ కిందనే శాంక్షన్ చేసినాం. దానికి కష్టపడ్డ ఇంజనీర్లకు కానీ ఆ కాంట్రాక్టర్ కానీ మా మున్సిపల్ చైర్మన్ గారు ఎప్పుడు కూడా రోజు ఒకసారి దీన్ని పర్యవేక్షిస్తూ దాన్ని పూర్తి చేసినాం. దాంతో డ్రైనేజ్ సమస్య ప్రాబ్లం తీరిపోతుంది. ఇక మిగిలిపోయినది టౌన్లో ఈ రోడే ఓయా రామగిరి అంటే రామాలయం సగం పోతూ అక్కడి నుంచి అక్కడ చర్చి కానీ దాని పక్కకు ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుకున్న ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ తాలూక్దార్ మస్జిద్తో పాటు అక్కడ ఉన్న ఈద్గా మన కబ్రస్థాన్ కానీ దేవరకొండ రోడ్లో కూడా 2 సైడ్స్ 75 రోడ్డు తీసుకొని మొత్తం కూడా చేయాలని ఆ రోడ్లో ప్రణాళిక ఉండే. కానీ నేను ఆలోచించి అప్పుడు నేను ఎంపీగా ఉండి అయినా సరే నల్గొండ పట్టణం నా కాన్స్టిట్యున్సీ 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అప్పుడు ఆలోచించి నేషనల్ హైవే ఆఫీసర్ చెప్పి మీరు ఇక్కడి వరకు కట్ చేయండి, నేను దాని తర్వాత మళ్ళీ రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని ఆలోచించి ఏ విధంగా బీటీ కాలనీ వాళ్ళందరికీ కూడా కంపెన్సేషన్ ఇవ్వకుండా అన్ని కూడా ఇల్లు కూలగొట్టడం జరిగింది ప్రైవేట్ ఆస్తులను. అందుకని ఆలోచించి అప్పుడు ఆపించి ఇప్పుడు ఒక మరిగూడెంకి వెళ్ళి బైపాస్ రోడ్ తీసుకుంటూ ముందుకు పోతూ తక్కువ ల్యాండ్తోనే ఆ ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసుకోవడం, ల్యాండ్ పోయిన దగ్గర మార్కెట్ రేటు విధానంగా డబ్బులు కట్టించే విధంగా ఇప్పటికే దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కూడా శాటిలైట్ ద్వారా నేషనల్ హైవే డిపార్ట్మెంటే చేస్తారు. దాన్ని కూడా ఇంకా చివరి దశలో ఉన్నది. దాన్ని కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాం. అది ఆ సాగర్ రోడ్ వరకు కిందకి వస్తుంది. ఆ నుంచి మరొక ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నా డిపార్ట్మెంట్ ద్వారా మరొక 250 కోట్లు పెడితే మళ్ళీ ఈ నార్కెట్పల్లి అదంకి హైవే కలుస్తుంది. ఆ విధంగా రింగ్ రోడ్డు తీస్తే హెవీ వెహికల్స్ సాగర్ పోయే లారీలు కానీ ఇతర ప్రైవేట్ వాహనాలు కానీ టౌన్లో యాక్సిడెంట్ తగ్గే విధంగా ఇబ్బంది లేకుండా ప్రయాణికులకు మొన్న చూసినాం సిద్ధార్థ మన ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర రిటైర్డ్ ఎంఆర్ఓ శంకర్ రెడ్డి గారు ఏ విధంగా చనిపోయిండో యాక్సిడెంట్లో. అప్పుడు ప్లాన్ లేకుండా కట్టడంతో తర్వాత మా మున్సిపల్ చైర్మన్ గారు ఆలోచించి నేను కూడా డైరెక్షన్ ఇచ్చి ఎక్కడెక్కడ సిగ్నల్స్ పెట్టాలి, ఎక్కడెక్కడ చెట్లు కొట్టియాలి, అడ్డం టర్నింగ్ దగ్గర యాక్సిడెంట్ కాకుండా 2-3 చనిపోయారు ఒకటే దగ్గర. అవన్నీ కూడా చేసుకుంటూ ఈరోజు ఈ అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాం. 500-600 కోట్లతోని కంపెన్సేషన్ కలిపి 700 కోట్లు. అది 2-3 మాసాల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తవుతుంది. మరొక 56 కోట్లతోని టెండర్ కూడా అయిపోయింది. మిగిలిపోయిన కాలనీలలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సీసీ రోడ్డుతోని మరొక 145 కోట్లతోని ఇప్పుడు డిపిఆర్ తయారు చేస్తున్నాం. వచ్చే వారం టెండర్ పిలుస్తున్నాం. ఈ విధంగా మళ్ళీ చుట్టూ కాలనీలో గతంలో నేను చెప్పినట్టు ఇల్లు కట్టే కార్యక్రమం, ఇందిరమ్మ ఇల్లు కట్టే కార్యక్రమం చేసుకుంటూ ఈ పానగల్ గ్రామంలో ఉన్న చౌరస్తాను కూడా మోడల్గా చేస్తూ ఇందిరాగాంధీ విగ్రహాన్ని అక్కడ పెట్టి అక్కడ ఐమాస్ లైట్లతో పాటు పానగల్ కట్టడానికి కిందికెళ్ళి చందనపల్లి ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో మన రామ్కి సంస్థతోని నిన్న ట్రాన్స్ఫర్ అయిన కలెక్టర్ గారు మేము అందరం కలిసి రామ్కి వాళ్ళని పిలిచి దాంట్లో ఇప్పటికే వర్క్ స్టార్ట్ అయింది. అక్కడ కూడా ఎప్పటికప్పుడు మన ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ వేస్టేజ్ కానీ దాన్ని వేస్ట్ మేనేజ్మెంట్
ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా వారం 10 రోజుల్లో వర్క్ స్టార్ట్ చేపిస్తున్నాను. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. సందన్పల్లికి వెళ్ళి మళ్ళీ పానగల్ కిందికి వెళ్ళి మళ్ళీ పానగల్ ఊళ్ళకి వెళ్ళి మొత్తం సెంట్రల్ లైటింగ్ పెట్టుకుంటూ రోడ్ మళ్ళీ మొత్తం ఇదంతా కూడా రామగిరి పాత ఆర్డీఓ ఆఫీస్ అంతా కూడా రోడ్ వేయడం, క్లాక్ టవర్ సెంటర్లో మొత్తం కూడా సిమెంట్ రోడ్గా తీర్చిదిద్దడం, ప్లస్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఎదురుగా సెంట్ ఆల్ఫాన్సెస్ మౌంట్ఫోర్డ్ స్కూల్ ఎదురుగా మీకు తెలుసు 6-7 వేల మంది పిల్లలు ఉండే స్ట్రెంత్ అది. దాన్ని రోడ్ ఓవర్ బ్రిడ్జ్ లాగా ఒక 10 కోట్లతోని ఎస్కలేటర్ విత్ లిఫ్ట్ ప్లస్ మెట్లు లేటెస్ట్గా హైదరాబాద్లో ఉన్న విధంగా ట్రాఫిక్ పిల్లలు క్రాస్ చేయాలంటే భయం అవుతుంది కాబట్టి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా 1 మంత్లోనే ఢిల్లీలో NHA అప్రూవల్ తీసుకొని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రాజశేఖర రెడ్డి గారి సర్కిల్ని కూడా డెవలప్ చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ ముందుకు పోతున్నాం. ఎవరన్నా ఒకరు నిన్న NTV వాళ్ళు పొరపాటు చేసినారు. ఆడంగా కాలనీ వాళ్ళని టెంపుల్ కళ్యాణం పోయేటప్పుడు ఆపి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ రిటర్న్లో అందరితో చెయ్యకుండా పోతే ఆ NTV వాళ్ళు పొరపాటున ప్రజలు మంత్రి గారిని గౌరవ చేసినని చెప్పి తప్పుడు వార్తలు ఇస్తున్నారు. నేను పత్రికా విలేకరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఏం లేదు కుల్లా ప్రజల కోసం ఆలోచించి మనిషిని. మీరు తప్పుడు వార్తలు ఇస్తే మీ ఛానల్స్ మీ పత్రికలు బదనాం అయితే తప్ప కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తికి ఏమీ జరగదు. వెంకటేశ్వర కాలనీ మొత్తం కూలగొట్టిండ్రు, ఎవ్వరు మాట్లాడలే. ఆ రోజు ధర్నాలు చేస్తే పోలీసులతో కొట్టించిండ్రు. రాత్రి చెప్పపెట్టకుండా కూలగొడితే ఎంతవరకు ఎంత మార్కింగ్ ఉందో అంతా కూలిపోకుండా మొత్తం కూలిపోయిన ఇల్లు. అప్పుడు ఈ ఛానల్ ఎక్కడికి ఉన్నాయి? ఇప్పుడు ఎవరైనా మాట్లాడిందా? నేను ఆ విధంగా ఎవరు ఆపినా ఆగి సమాధానం చెప్పి వాళ్ళని సంతృప్తిపరిచి ల్యాండ్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది, మార్కెట్ రేట్ ఇప్పించి అవసరం ఉంటే ఆల్టర్నేట్ ప్లాట్ ఇప్పించి ఆ విధంగా చేస్తే తప్ప మీరేదో మంత్రి గారు మీ స్టేట్మెంట్ ఇస్తే మీ రేటింగ్ పెరిగితే అనుకుంటే మీరు ఏమనిచ్చుకోవచ్చు. నేనేం బాధపడా కానీ ఆ ఛానల్ చూడడం బంద్ చేస్తాను. నేను తప్పుడు వార్తలు ఎప్పుడు ఇవ్వద్దు. నేను ఆగి మాట్లాడిపోయినా అసలు అందరూ ఏమన్నా కళ్యాణం టైం అవుతుందని అయితే ఏం కాదురా బాబు, దేవుని దగ్గర 10 నిమిషాలు లేట్ అయినా ఏం కాదు. నేను ఫ్యామిలీతో ఉన్నప్పుడు మా వైపు కార్లో కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా హ్యాపీ అయ్యారు అని ఆ ఛానల్ ఏ విధంగా ఎందుకు ఇచ్చానో అర్థమవుతలేదు. నేను ఉన్నది క్లియర్గా చెప్తున్నాను. అందుకనే ఈరోజు బక్రీద్ పండుగ ఎంతో పర్వదినం. మీరు ఇలాంటి తప్పుడు వార్తలు వేసి నల్గొండ పట్టణాన్ని, నల్గొండ కాన్స్టిట్యున్సీని, నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం 24 గంటలు కష్టపడుతూ ఇవాళ బ్రాహ్మణమైన ప్రాజెక్టు 300 కోట్లు తీసుకొచ్చి మొన్ననే పోయి నేను కలెక్టర్ గారు ఇంజనీర్లం పోయినాం. 2 మాసాల్లో దాన్ని పంపింగ్ చేస్తున్నాం. దాంతోపాటు మా D37, D41 తిప్పర్తి, నల్గొండ కనగల్ మండల కాన్వలకు లైనింగ్ చేపించి డిసెంబర్ లోపే సొరంగాన్ని కూడా 2000 కోట్లు అదనంగా రేపు బడ్జెట్లో పెట్టిస్తున్నాను. ఇవన్నీ కూడా 10 ఏళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేయని పని నేను చేస్తుంటే మీరు హర్షించేది పోయి టౌన్కి ఒక్కొక్క మణిహారం లాగా రోడ్ వస్తుంటే ఆ ఛానల్ వాళ్ళు పనిహారం కొట్టుకొని ఆ విధంగా తప్పుడు వార్తలు ఇవ్వడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఏమన్నా ఉంటే నాతో అడిగి క్లారిఫై తీసుకోవాలి మీరు అని ముఖ్యంగా మా ఇంజనీర్లకు కానీ, మా మున్సిపల్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్స్కు, మా వైస్ చైర్మన్కు, మా ఆఫీసర్స్కు ప్రత్యేకించి ఇది చాలా డేంజరస్ వర్క్. ఇవాళ ఎందుకు వచ్చిందంటే స్పెషల్గా ఒకవేళ ఏమాత్రం లేట్ అయ్యి రేపు వర్షాకాలంలో 4 రోజులలో నీళ్ళు వదిలిపెడతాం. వర్షాకాలంలో ఇది పూర్తి చేయనట్టయితే టౌన్ అంతా రివర్స్ పోయి అన్ని కాలనీలు మునిగే ప్రమాదం ఉండే. కానీ ఎమ్మడే 5.5 కోట్లు కావాలంటే గంట చేపట్ల శాంక్షన్ చేయించిన. ఇవాళ మీరు పానగల్ టౌన్ చూడండి, పానగల్ చెరువు కింద చూడండి, 1 మంత్లో సిమెంట్ రోడ్డుతో సహా రోడ్ వేసినాం. ఆల్రెడీ సైడ్ లైటింగ్ పెట్టించి దాన్ని ఒక టూరిజం స్పాట్ లాగా చేయాలని అక్కడ చందనపల్లి ట్రీట్మెంట్ ప్లాంట్ ఎందుకు చేపిస్తున్నాం? 100 కోట్లు ఖర్చు పెట్టి పక్కకే డ్రింకింగ్ వాటర్ ఉదయ సంవత్సరం చెరువు ఉన్నది. అక్కడ చనిపోయిన కుక్కల్ని కానీ పశువులు వేస్తుంటారు. ఏమైనా జరగొద్దని చెప్పి ఆలోచనతో దాన్ని ఆ విధంగా చేస్తున్నా. ఓవరాల్ తెలంగాణలో రోడ్ల అభివృద్ధి కాదు, 30,000 కోట్లతోని త్రిపురార్ రోడ్డు కూడా అక్టోబర్ మాసంలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేపించి ఔటర్ రింగ్ రోడ్ ఆ రోజు రాజశేఖర రెడ్డి ఎట్లా కట్టిండో అంతకంటే డబల్ టెక్నాలజీతో రోడ్డు కట్టబోతున్నాం. రాష్ట్రం అంతా చూసుకుంటూ నల్గొండ మీద ఇప్పటికే 500 కోట్లు మున్సిపాలిటీకి తీసుకొచ్చుకున్నాం. గ్రామాలలో R&B నుంచి 100 కిలోమీటర్లు అంటే దాదాపు 300 కోట్లతో డబల్ రోడ్లు వేస్తున్నాం. ఇవన్నీ మర్చిపోయి చిన్న విషయాన్ని ఆ విధంగా వేయడం తప్పు. ఏదేమన్నా సరే మీ ఇష్టం, అది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.